చేరికలపై కాంగ్రెస్ వ్యూహానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. సత్యం, చేరికలకు గేట్లు తెరిచే ఉంటాయని అటు సీఎం ఇటు దీపాదాస్ మున్షి అంటున్నారు. అసలు టార్గెట్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటుంది. ఇక ఈరోజు చెవెళ్ళ ఎమ్మెల్యే కాలేరు యాదయ్య ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు దీంతో బీఆర్ఎస్ సంబంధించిన 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి వచ్చారు. మొత్తం 38 మందిలో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రావడంతో ఇక బీఆర్ఎస్ పార్టీలో 32 మంది మాత్రమే ఇక ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వద్ద ఉన్నారని చెప్పొచ్చు. ఇక వీరిని కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా కూడా బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలంతా తమతో టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఆసక్తి చూపుతున్నారంటూ కూడా చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతూ వస్తుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అదంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమ పార్టీలోకి వచ్చే వారికి గేట్లు తెరిచే ఉన్నాయంటూ కూడా ఇటీవల ప్రకటన చేశారు. ఇది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామనే ఒక సంకేతాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇస్తూ వస్తుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తాము జయనయమంటూ గతంలో ప్రకటన చేశారు. కానీ పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ 3 పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా సంజయ్ కుమార్, అదేవిధంగా ఈరోజు చెవెల్ ఎమ్మెల్యే కాళ యాదయ్య ఇట్లా 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. మిగతా 32 మందిలో బీఆర్ఎస్ పార్టీలో కేవలం ఒక 6 మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో ఉండే అవకాశం ఉంది. వారిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మరో 3 ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో ఉండే అవకాశం ఉంది. మిగతా ఎమ్మెల్యేలంతా కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ వీడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఆసక్తి చూపుతారనే ఒక చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా సాగుతుంది. ఎందుకంటే గత 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ తాము రాష్ట్ర అభివృద్ధి కోసము, తెలంగాణ అభివృద్ధి కోసం తాము బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని గతంలో ప్రకటన చేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వెంటనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనుల కోసమే తాము కాంగ్రెస్ పార్టీకి వస్తున్నామని ప్రకటన చేస్తున్నారు. అంటే గతంలో చేసిన ప్రకటననే ఇప్పుడు మళ్ళీ అదే ప్రకటన చేస్తూ బీఆర్ఎస్ పార్టీని వరుసగా ఎమ్మెల్యేలు విడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందనే ఒక చర్చ ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ చేసిన పనినే తాము చేస్తున్నాం, గతంలో కేసీఆర్ చేసినప్పుడు తప్పు కానప్పుడు తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే తప్పేందనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా వినిపిస్తుంది. ఇది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బలపడడానికి, లేదంటే భవిష్యత్తులో జరిగే రాజకీయ పరిణామాలు, లేదంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతున్నట్టు పదే ప్రకటన చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకోవడం, లేదంటే ప్రత్యర్థి పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఇక 5 ఏళ్ళు పూర్తిగా ఎలాంటి రాజకీయ ఇబ్బందులు లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం తాము ప్రభుత్వాన్ని నడిపించవచ్చు అనే ఒక రాజకీయ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ బలపడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవిష్యత్తులో పార్టీ మరింత బలపడడానికి, అదేవిధంగా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలంటే ఇప్పుడున్న అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కొనసాగాలంటే అందరూ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండాలనే ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటుంది. ఇక మిగిలి ఉన్న 32 మందిని కాంగ్రెస్ పార్టీ త్వరలో మరో 5 ఎమ్మెల్యేలని మరో 2 రోజుల్లో కాంగ్రెస్ గూటికి చేర్చుకునే అవకాశం ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ 15 మంది ఎమ్మెల్యేలను గెలిచారు. వారిలో మొత్తం పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న గ్రేటర్ శివారు ప్రాంతాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ గూటికి తీసుకురావడానికి ఇప్పటికే పార్టీ కీలక నేతలు, మంత్రులంతా కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అధిష్టానం కూడా లైన్ క్లియర్ చేయడంతో ఇక అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరిగా
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గూటికి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈరోజు కాలయాద 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కానీ ఆయన అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆయన తిరిగి తన సొంత గూటికి వచ్చానని ఆయన ప్రకటన చేస్తున్నారు. గతంలో ఇప్పుడున్న 32 మందిలో కూడా తెలుగుదేశం పార్టీలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న మంత్రులు లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతంలో కలిసి పనిచేశారు కాబట్టి వారు కూడా కాంగ్రెస్ పార్టీలో రావడానికి ఆసక్తి చూపుతున్నారు ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితుల్లో. ఎందుకంటే నేరుగా ఆ పార్టీ అధినేత కలవడు, లేదంటే ఆ పార్టీలో ఉన్న కీలక నేతలు ఎమ్మెల్యేలను కలవరు, రాజకీయంగా ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం పోరాటం చేస్తామనే ప్రకటన చేయకుండా ప్రభుత్వం కూలిపోతుందని పదే పదే ప్రకటన చేయడం ద్వారా ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ అవుతుంది. అందుకే వీరంతా బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీకి రావడానికి ప్రధాన కారణం అనే ఒక చర్చ అయితే ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో సాగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్యం.